అప్పు 14 లక్షల కోట్లు 14.5 లక్షల కోట్లు ఇది మరొకసారి అసెంబ్లీలో చర్చ అది మండలిలో అది మాజీ ఆర్థిక మంత్రి ఇక్కడే అసలైనటువంటి పాయింట్ ఏంటంటే మొన్ననే కాగ్గుకి కూడా చెప్పకుండా అప్పులు చేశారు ఇది ఒక ఆస్పెక్ట్ నేను హైలైట్ చేసింది అసలు పాయింట్ ఏంటి అంటే ఇప్పటికే గతంలో ఈ ఆరోపణలన్నీ అయిపోయినాయి అసెంబ్లీ ఇన్ని రోజుల పాటు 2 సార్లు బడ్జెట్ ఎందుకు వాయిదా వేశారు లెక్క ఏదో ఒకటి తేల్చాలనే కదా కార్పొరేషన్ల అప్పులతో సహా దాదాపు 7 లక్షల కోట్లు చిల్లర వచ్చినట్టుంది సరే 7.5 లక్షల కోట్లు వేసుకుంటే అది అప్పు అంతకుముందు 4.5 తర్వాత 7.5 అంటే ఈ 3 లక్షల కోట్ల దాకా జగన్ ప్రభుత్వ హయాంలో అప్పు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు లేదు అన్నది తెలిసాక కూడా కేంద్ర ఆర్థిక శాఖ అట్లాగే రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఇప్పుడు ధృవీకరించినట్టే కదా బడ్జెట్లో వచ్చిన తర్వాతన ఇంకా ఎందుకు ఆ పద ప్రయోగం అయిపోయింది గతంలో విమర్శించేసాం ప్రజలు నమ్మారు ఓట్లు వేసేశారు జగన్ గద్దె దించారు ఇప్పటికి కూడా నిజంగా అయితే ప్రజల్లో అదే ఉంది కాకపోతే ఇప్పుడు ఈ లెక్కలు తెలిసిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది కానీ ఇది కూడా ఈనాడు జ్యోతి రాయలేదు ఆ 4 మీడియాలు రాయలేదు కాబట్టి అది పెద్దగా జనంలోకి వెళ్ళలేదు ఇంకా 14 లక్షల కోట్లని మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ని మండలిలో తీసుకురావడం ద్వారా వ్యూహాత్మకమైనటువంటి అడుగు యనమల రామకృష్ణుడు వేసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి బయట కౌంటర్ ఇచ్చుకుంది తప్పించి అక్కడే కూర్చుని అదే మండలిలో నిన్న వేరే అంశాల మీద గొడవ పడుతూ అసలు అంశం మీద డిబేట్ పక్కకి వెళ్ళిపోయింది